శాసనసభలో మరోసారి స్వర్గీయ పివి నరసింహారావు పేరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తలుచుకున్నారు. 56 ఏళ్లలో తెలంగాణ న్యాయవాదిని అడ్వకేట్ జనరల్ చేయడానికి సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులకు మనసొప్పలేదని తెరాస పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. పివిని తెలంగాణ వాళ్లు గెలిపించలేకపోతే తాము తీసుకెళ్లి గెలిపించామని ఆయన అన్నారు. దానికి ప్రతిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుగువాడైన పివిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని వ్యాఖ్యానించారు. 56 సంవత్సరాల చరిత్రలో ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా మా వాళ్ళు లేరు. కనీసం ఇవ్వమని చెప్పడితే మాకిచ్చిన ఆన్సర్, అయ్యా అడ్వకేట్ జనరల్ పోస్ట్ అనేది చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది, ఇది అన్నిటికంటే మిగిలి ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్ పోస్ట్ అని చెప్పిన అధ్యక్ష. చెప్పి చివరికి అడగంగా చివరికి 56 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారి క్లాస్మేట్ వారు, మా జగిత్యాల బిడ్డ, వారికి అడ్వకేట్ జనరల్ పోస్ట్ వచ్చింది అధ్యక్ష. 56 సంవత్సరాల చరిత్రలో ఒక్కనాడైనా మీరు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చిండ్రా? 4 ముఖ్యమంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు. వాళ్ళెందుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు? తెలంగాణ సీఎం ప్రధానమంత్రి కూడా అయ్యాడు, అది మర్చిపోవద్దండి. 5 ఏళ్లు ప్రధానమంత్రి దేశానికి. మీరు గెలిపిస్తారని నమ్మకం లేకనంటే మేము గెలిపించి పంపించాం ప్రధానమంత్రి అయ్యేదానికి. తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు దిశ ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అయితే ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడనే ఉద్దేశంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తే నంద్యాల నుంచి పోటీ పెట్టకుండా వదిలిపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, అన్ని బాగానే ఉన్నాయి. కడాన అధ్యక్ష ఆయన చనిపోతే మాజీ ఏఐసిసి ప్రెసిడెంట్ ని అధ్యక్ష ఢిల్లీలో పార్టీ ఆఫీసు పనికుండా నేరుగా తిరిగి పంపించారు అధ్యక్ష. దాన్ని నిరసించింది, ఖండించింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఈ హౌస్ లో ఏ పార్టీ ఖండించలేదు అధ్యక్ష. వీళ్లు మాట్లాడతారు అధ్యక్ష తెలుగు వారి గురించి, ఇంకో ప్రాంతాల గురించి. ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆలోచించాలి అధ్యక్ష.